జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. ఈ సమృద్ధి జీవం గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. హల్లెలూయా. రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి ఏదండి? సువార్త. గట్టిగా చెప్పండి, ఏదండి? గట్టిగా సువార్త. మళ్ళీ గట్టిగా సువార్త. సువార్త దేవుని శక్తి. చెప్పండి అందరు, సువార్త దేవుని శక్తి. దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క శక్తి. ఆమేన్. ఈ తన శక్తి, దేవుని యొక్క శక్తి దేంట్లో ఉంది? తన వాక్కులో ఉంది. ఎక్కడ ఉందండి? దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వాక్కులో ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మర్చిపోవద్దు. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసుకుందాం. యోహాను 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు ఆది యందు దేవుని యందు సమస్తమును ఆయన మూలంగా కలిగెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూసారా? సమస్తము దేని మూలం కలిగిందండి? వాక్యము. చెప్పండి, వాక్యము. చూసారా? ఈ వాక్యము, దేవుని వాక్కు చాలా బలమైంది. అందుకే మేము విడుదల చేసినప్పుడు మాట, మీరు లేచి నిలబడిన విశ్వాసంతో ఒకరు చెయ్యి ఉంచాల్సిన అవసరం లేదు. ఆ వాక్కులోనే ఆ బలం ఉంది, ఆ వాక్కులోనే ఆ శక్తి ఉంది, ఆ వాక్కులోనే విడుదల ఉంది, ఆ వాక్కులోనే మీకు స్వస్థత ఉంది, ఆ వాక్కులోనే ఆశీర్వాదం ఉంది. దేవుడు మాట్లాడితే చాలు, అది జరిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని గ్రహించుకొనుచున్నాము. దేని వలన? దేవుని వాక్యం వలన ప్రపంచము నిర్మాణమైంది. దేవుని వాక్కు ద్వారా ప్రపంచము నిర్మాణమైంది. ఆదికాండం 1వ అధ్యాయం 3 వచనాలు ఏం చూపిస్తున్నానంటే, ఈ వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యం వినడంలో మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆ వాక్కు వింటే చాలు, ఆ వాక్యే మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ వాక్యే మనం విడిపిస్తుంది, ఆ వాక్యే మనకి ఆశీర్వాదం కలుగు చేస్తుంది. ఆమేన్. దేవుడు పలికే మాటలోనే ఆ శక్తి ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలము పైన అగాధ జలము మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది, కానీ ఎలాగుందండి? అక్కడంతా చీకటి ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలకగా. దేవుడు ఇప్పుడు చూడండి, గమనించండి, చీకటి ఉంది, అగాధం ఉంది, నిరాకారం. ఆ సమయంలో ఆ శూన్యములో పరిశుద్ధాత్ముడు సంచరిస్తా ఉన్నాడు. కానీ ఏమైనా మార్పు ఉందా? చెప్పండి. ఏమీ మార్పు లేదు. కానీ అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఎప్పుడు వచ్చిందో వినండి ఒకసారి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడిన వెంటనే వెలుగు కలిగింది. హల్లెలూయా. ఆ వాక్కు, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో బలం ఉంది, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో శక్తి ఉంది, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట క్రియేటివ్, సృష్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టించగలిగే శక్తి ఉంది ఆయన మాటలో. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వచ్చేమన్నాడు తెలుసా? లూకా సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. దేవుని వాక్యే దేవుని శక్తి. లూకా 4:18-19. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉంది. బీదలకు సువార్త ప్రకటించుటకై. ఎందుకుందో చెప్తున్నాడు ఇప్పుడు యేసయ్య. నా మీద ప్రభు ఆత్మ ఉంది. ఎందుకు?
బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను. నేను అభిషేకించబడ్డాను. చెరలో ఉన్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడిపించడానికి, ప్రభు హిత వచనం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసేమన్నాడు తెలుసా? నేను అభిషేకించబడ్డాను. దేనికో తెలుసా? టు ప్రీచ్ ద గాస్పెల్, అంటే సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క వార్త, మంచి వార్త. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మంచి వార్త? లోకము నుంచి రావటం లేదు. ఈ లోకము నుంచి కానీ అంధకార రాజ్యం నుంచి వచ్చేది సువార్త కాదు. దేవుని రాజ్యం నుంచి, దేవుని హృదయంలోంచి, దేవుని నోటి నుంచి వచ్చేది సువార్త. హల్లెలూయా. అయితే యేసేమంటాడు? నేను అభిషేకించబడ్డాను. దేనికి? ఈ మంచి వార్త మీకు తెలియపరచడానికి, ఈ యొక్క మంచి వార్త మీకు చూపించడానికి, మీకు వినిపించడానికి. ఎందుకు? ఆ మంచి వార్త మీరు వింటే ఆ వార్త, హల్లెలూయా, ఏంటండి? గట్టిగా, ఆ వార్త అంటే ఆయన మాట ఏం చేయనుంది? బీదలకు సువార్త. బీదవాడు బీదగా బ్రతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. బీదవాడికి సువార్త ఏంటండి? మంచి వార్త. నువ్వు ఇంకా బీదరికంలో, పేదరికంలో నువ్వు అప్పుల పాలై బ్రతకాల్సిన అవసరమో లేదు అనేది మంచి సువార్త. అవునా కదా? రోగికి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంక ఈ రోగంతో బాధపడాల్సిన అవసరం లేదు, నేను అద్భుతం చేయనున్నాను, ఈ వాక్యం నువ్వు విని నమ్మినట్టయితే నీకు అద్భుతం జరుగుతుందని చెప్తే అది సువార్త కాదా? చెప్పండి. సువార్త కదా. అలాగా పేదవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పేదరికంలో, బీదగా బ్రతుకుతూ ఏమీ లేని స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు అని బోధించడము అది సువార్త. హల్లెలూయా. అయితే ఈ సువార్త ఏం చేస్తుందంట? నంబర్ 1 హీల్, స్వస్థత. రెండవది డెలివర్, విడుదల. మూడవది రికవర్, తిరిగి సమకూర్చడం. నాలుగవది లిబరేట్, విడిపించడం. ఏమన్నాడు? హీల్ ద బ్రోకెన్ హార్టెడ్, విరిగిన వారిని స్వస్థపరచడము. డెలివర్ ద క్యాప్టివ్స్, చెరలో ఉన్న వారికి విడుదల. రికవరీ ఆఫ్ సైట్ టు ద బ్లైండ్, గుడ్డి వారికి తిరిగి చూపుని. లిబరేట్ ద బ్రూయిస్, నలిగిన వారిని విడిపించడము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సువార్త అంటే దేవుని యొక్క వాక్కులో ఎంత శక్తి ఉందో వినండి. మీరు ఎటువంటి కష్టముతో ఈ రాత్రి ఇక్కడ వచ్చినా, ఎటువంటి ఇబ్బందిలో వచ్చినా, ఎటువంటి బంధకంలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో మీరు పీడించబడుతున్నా, ఎటువంటి సాతాను యొక్క బంధకంలో మీరున్నా, దేవుని యొక్క సువార్త, యేసయ్య ప్రకటిస్తున్న సువార్త టు హీల్, టు డెలివర్, టు రికవర్ అండ్ టు లిబరేట్. స్వస్థపరచడము, విడిపించడము, తిరిగి సమకూర్చడము, అలాగే సువార్త మిమ్మల్ని విడిపించడం అయ్యున్నది. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 1:16 మొదట్లో చదివాం మనం. ఏమన్నాడు? ఈ సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? ఈ సువార్తే దేవుని యొక్క శక్తి. ఏం చేయడానికి? మీకు రక్షణ కలుగజేయడానికి అన్నాడు. రక్షణ అనే పదం అండి ఇంగ్లీష్ లో సాల్వేషన్ అంటాం. సాల్వేషన్ అనేది ఒక పదము. ఏంటంటే చాలా మంది సాల్వేషన్ అనగానే ఏమనుకుంటారంటే మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాము అని. అది నిజమే. కానీ ఆ పదము ఏదైతే సాల్వేషన్ అనే పదము చూసారా, ఆ పదములో 5 అర్థాలు ఉన్నాయి. ఒకటి హీలింగ్, స్వస్థత. రెండవది సెక్యూరిటీ, భద్రత. మూడవది ప్రిజర్వేషన్, కాపుదల, క్షేమంగా ఉంచడం. నాలుగవది ప్రొవిజన్, పోషించడము, సమకూర్చడం. ఐదవది సౌండ్నెస్. ఈ 5 అంశాలు కూడా ఆ పదములో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసేమంటాడు? నేను అభిషేకించబడ్డాను. దేనికి? ఇది మీకు ప్రకటించి మీకు రుజువు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించినట్టయితే యేసయ్య మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్టయితే ఏమనుందంటే, ఆయన యోహాను చెరపట్టబడిన తర్వాత ప్రకటిస్తూ దేవుని రాజ్యమును ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ at hand. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. Repent ye and believe the gospel. మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకు? నా విడుదల కొరకు, నీవు నేను ఆశీర్వదించబడ్డానికి, నీవు నేను ఆయన కాపుదల కింద రావడానికి, నీవు నేను సాతాను యొక్క బంధకం నుంచి విడిపించబడి నూతన రాజ్య, దేవుని రాజ్య పౌరులుగా ఇక్కడ మన చుట్టూ ఏమవుతున్నా అది మనల్ని ముట్టకుండా, అంటకుండా,
ఆయన భద్రతలో జీవిస్తూ సమృద్ధి జీవితము జీవించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన ఇది ప్రకటిస్తూ, మార్కు సువార్త మొదటి అధ్యాయం చదవండి మీరు. ప్రకటించిన తర్వాత ఏం చేశాడు? ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఇదిగో రుచి చూడండి దేవుని రాజ్యము అని చూపిస్తున్నాడు. గుడ్డి వారికి చూపించాడు, కుంటి వారు మరి నడిచేటట్టు చేశాడు, మరి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, కుష్ఠ రోగుల్ని ముట్టి స్వస్థపరిచాడు, మరణించిన వారిని లేపి చూపించి ఏమన్నాడంటే ఇది దేవుని రాజ్యం. మాట్లాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మీతో పంచుకునేది నేనేంటంటే, మనము మారు మనస్సు పొంది మన తలంచే విధానం మార్చుకోవాలి. ఈ రోజుల్లో ఎలాగొద్దండి, ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. హల్లెలూయా. గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొన్ని అద్భుతాలు మీతో పంచుకున్నాను, నేను కొద్దిసేపట్లో ఆగండి. కానీ ఏం చెప్తున్నానంటే, మనము తిరిగి జన్మించిన తర్వాత ఏదో సంఘంకి వెళ్ళడం కాదు, ఏదో ఏదో అలవాట్లు చొప్పున వాక్యం చదివేయడం కాదు, అలవాట్లు చొప్పునంత ప్రార్థన చేయడం కాదు. ఆయనతో సన్నిహిత సంబంధము కలిగి ఆయన్ని తెలుసుకొని ఆయన వాక్య జ్ఞానములో ఎదుగుతూ ఆ నూతనమైన రాజ్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఆయన మనకి ఏదైతే బోధిస్తున్నాడో అది మనం తెలుసుకొని దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు ఏ దేశంలో ఉన్నా సరే దేవుని రాజ్యంలో ఉంటే అక్కడే మీరు దేవుని యొక్క విడుదల పొందగలరు, అక్కడే దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవించవచ్చు, అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించవచ్చు. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క వాక్యంలో ఇస్సాకు గురించి ఏమని రాయబడింది? ఆయన గరారు ప్రాంతంలో ఉన్నాడు. గరారు ప్రాంతంలో ఏముందండి? ఆ రోజుల్లో గడ్డు కరువు ఉంది. ఆ కరువు సమయంలో ఆయన ఏమనుకున్నాడు? నేను ఐగుప్తుకి వెళ్తాను అనుకున్నాడు. కానీ ప్రభు వచ్చి ఆయనతో ఏమన్నాడు? కదలకు, ఇక్కడే ఉండు అన్నాడు. ఆమేన్. నేను నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. నేను ఎవరిని ఆశీర్వదించేది? నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? ప్రభుత్వపు ఆశీర్వాదం కావాలా? నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? మనిషి ఆశీర్వాదం కావాలా? అయితే ఇస్సాకుకి దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశము? నువ్వు దేవుని వాక్యమైనా నమ్మి నడవచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నట్టు మనుషులు అనుకున్నట్టు నడవచ్చు. అయితే ఏమన్నాడు? నీవు ఇక్కడ నుంచి కదలకు, నేను నిన్ను ఆశీర్వదించదను, నీ పితరుడైన అబ్రహాముకి చేసిన వాగ్దానము నీ జీవితంలో నేను నెరవేర్చనే ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించేవాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఈరే. నీకు ఉద్యోగం పోయినా నువ్వు అడుక్కోవాల్సిన దినం రాదు. హల్లెలూయా. ఎంత కరువున్నా నువ్వు సమృద్ధిలో బ్రతకగలవు. అది సువార్త. హల్లెలూయా. లోకంలో ఆర్థిక పరిస్థితులు పైకి కిందకి వెళ్ళొచ్చు, నీ ఇంటిలో పైకి కిందకి వెళ్ళవు, పైకే వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ ఇంటిలో నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, యేసయ్యను రాజుగా చేసావు, ఆయన రాజ్యం నీ జీవితంలో నీ ఇంట్లో పరిపాలిస్తుంది. కాబట్టి ఆయన నీకు సమృద్ధి కలిగించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు లోకంలో ఉన్న వారి వలె విలపిస్తూ ఏడుస్తూ, ప్రభువా నేను ఏమైపోతాను, నా గత ఏమైపోద్ది, నా పిల్లల గత ఏమైపోద్ది, నేను ఎలా బయటికి రాగలను అని విలపించే దినము రానే రాదు. ఎందుకో తెలుసా? అందరూ నీ చుట్టూన్న వారు లేమిలో కొట్టుమిట్టులు ఆడిపోతున్నా సరే నువ్వు సమృద్ధిలో ఎదగగలవు. హల్లెలూయా. ఇది సువార్త. ఇది ప్రకటించడానికే వచ్చాను నేను. మన మనస్సుకి అది విని నమ్మాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం చీకటి రాజ్యంలోంచి వచ్చాం. ఇది మారకపోతే, ఈ మనసు మారకపోతే హృదయం మారదు. ఇది వినినది విశ్వసించకపోతే ఇది అందుకే ఆయన ప్రకటిస్తే దేవుని రాజ్యం వచ్చింది. కానీ ఏం చేయాలి? మీరు అది దాంట్లో ప్రవేశించి దాన్ని అనుభవించాలంటే మారు మనస్సు పొంది సువార్తని నమ్ముడి. రెండు విషయాలు, రిపెంట్ అండ్ బిలీవ్. అందరూ చెప్పండి రిపెంట్ అని. గట్టిగా చెప్పండి రిపెంట్ అంటే ఏంటంటే మారు మనస్సు. నేను ఇంగ్లీష్ లో ఒకటి రాశాను. రిపెంట్ అంటే ఏంటో తెలుసా? చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ హార్ట్. నీ మనస్సును నీ హృదయమును మార్చుకోవటము, which results in change of direction. దాన్ని బట్టి నీ మార్గం యొక్క దిశ మారిపోతుంది. అంటే నీలో సంపూర్ణమైన మార్పు రావాలి. ఈ మార్పు ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానికి అనుకూలముగా ఉండేటువంటి మార్పు అన్నమాట. అది నేను అనుకున్న విధం జీవించడం కాదు. అయ్యా నేను నమ్ముకున్నాను, యేసయ్యను ప్రార్థన చేశాను, కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చిన బ్రతకడం, లోకుల వలె బ్రతకడము, లోకుల వలె మరి పాపంలో ఉండడం, లోకుల వలె మాట్లాడడం, లోకుల వలె ఆలోచించడం, నువ్వు ఎన్నడూ కూడా దేవుని దీవెన అనుభవించలేవు.
నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో నీ తలంచే విధానం మారాలి, నీ మాట్లాడే విధానం మారాలి, నీ సహవాసం మారాలి, నీ హృదయం మారాలి. దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడాలి, దేవుడు చెప్పింది నువ్వు నమ్మాలి. ప్రభా చుట్టూ కరువు ఉన్నా సరే నీకు స్తోత్రం, నేను కరువును అనుభవించను. హల్లెలూయా. అలా మాట్లాడతామా? లేదు. అయ్యా ఏమైపోతుందని చెప్పి ఏడ్చి విలపించి, ప్రభువా నన్ను వదిలేసావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు ఉన్నావా, అయితే నేనెందుకు ఇటువంటి కష్టంలో వెళ్ళాలి ప్రభువా అని ఈ రకమైన ప్రార్థన చేస్తుంటాం. అవునా కాదా చెప్పండి? అవునా? ఎందుకు? అజ్ఞానం, వాక్య జ్ఞానం లేదు. దేవుడే ఉన్నాడు, నీవు ఇక్కడ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. చుట్టూ కరువు ఉంది, ఎవరికే పంట లేదు, ఉన్నదంతా నాశనం అయిపోతుంది. అటువంటి సమయంలో ఇస్సాకు 100 రెట్లు, హల్లెలూయా, 100% కాదు 100 రెట్ల పంటకు కోసాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్న, ఆర్థిక విషయమే అవ్వచ్చు, ఆరోగ్య విషయమే అవ్వచ్చు, కుటుంబ విషయమే అవ్వచ్చు, వివాహ విషయమే అవ్వచ్చు, పిల్లల విషయమే అవ్వచ్చు, నీకు సువార్తను ప్రకటించడానికి వచ్చాను ఈ రాత్రి నేను. నీవు విడిపించబడతావు, నువ్వు స్వస్థత నొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తావు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుని నమ్ముకొని ఆయన వాక్యానుసారంగా మనం ఆలోచించి ఆ విధంగా మనం మాట్లాడడం, ఆ విధంగా ఆయన మనం గణపరచడం, ఆయన ఆనందపరచడం, ఆయనలో జీవించినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం వచ్చినటువంటి ఒక సహోదరుడు మరి తన మామూలుగా అయితే ఇంజనీరింగ్ చేయాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నారు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అతడు అది చేయలేకపోయారు. బిఎస్సి చదవడం జరిగింది. అయితే తన కుటుంబంలో అందరూ కూడా తను చాలా నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. మరి ఇంజనీరింగ్ లేకుండా మరి మామూలుగా బిఎస్సి డిగ్రీతో మరి ఏ విధమైనటువంటి ఫ్యూచర్ లేదు, లేక భవిష్యత్తు సరిగ్గా ఉండదు అనేటువంటి మాటలతో నిరుత్సాహపరుస్తున్నారు. కానీ మన సంఘంలో దేవుని యొక్క వాక్యమును వినడం ద్వారా సహోదరు బలపరచబడ్డారు. దేవునిలో ఉన్నటువంటి నిరీక్షణ, దేవుడు నమ్మిన వారికి ఏ విధంగా దేవుడు మరి తలగా నియమించిన అనేటువంటి మాటల ద్వారా ప్రోత్సహించబడ్డారు. మరి తన చదువు ముగించుకున్న తర్వాత తన మరి రెండు మరి ఆర్గనైజేషన్స్ లో మరి తనకి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇన్ఫోసిస్ మరియు విప్రోలో కూడా తనకి రెండు మరి ఆఫీసెస్ లో కూడా తనకి ఉద్యోగం రావడం జరిగింది. అయితే విప్రోలో తనకు వచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీ తన వదులుకోవడం జరిగింది, ఎందుకంటే తనని బెంగళూరుకి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. బెంగళూరులో ఆ జాబ్ చేయవలసి ఉంటుందని. అయితే ఇన్ఫోసిస్ లో మరి అతను చేసినప్పుడు వారు కూడా 3 నెలల కోసం మైసూర్కి ట్రైనింగ్ పంపించారు. మరి ఆ సమయంలో ఈ కుమారుడు దేవుని మాటను మరి ప్రకటిస్తున్నారు. ఏదైతే మనం మరి మాట్లాడతామో లేక ఏది ప్రకటిస్తామో దాన్నే దేవుడు స్థిరపరుస్తాడో అనేటువంటి మాటనే మరి తను తీసుకుని మరి హైదరాబాద్ లోనే ఉండి సంఘంలో బలపడాలి, సంఘంలో నాటాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నారు. తన పలికినటువంటి ఆ మాట లేక తన ఒప్పుకోలు చేసినటువంటి ఆ మాట ప్రకారం మరి మామూలుగా అయితే ఎవరు కూడా ఆ విధంగా వెళ్ళిన వారు తిరిగి వేరే ప్రాంతాల్లో మరి పోస్టింగ్ ఇస్తారు, కానీ తిరిగి ఈ కుమారుడు ఒక్కడే మరి వెనక్కి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దేవుడు తన హృదయ వాంఛను తీర్చారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. కాబట్టి ఏం చేయాలని? మారు మనస్సు పొందాలి. ఇంకోటి బిలీవ్ అన్నాడు. అంటే ఏంటది? నమ్మాలి. ఏం నమ్మాలి? లోకస్తులు నమ్మింది కాదు, నా దేవుడు ఏం చెప్తున్నాడు. ఆమేన్. నేను పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత నొందితివి. నొందుతావు అన్నాడా? విన్నారో లేదో? నొందుతావు అన్నాడా? నొందితివి అన్నాడా? అంటే అదేంటండి? జరగని ఉన్న కాలంలో ఉందా? జరిగిపోయిన కాలంలో ఉందా? జరిగిపోయింది. అంటే దేవుని దృష్టిలో అది పరిపూర్ణమైపోయింది. కానీ మన తలంపులో దేవుడు నన్ను ముట్టు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను ఎప్పుడు ముడతావు ప్రభా? 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటున్నాను, నేను నీ కొరకు త్యాగం చేశాను, అయినా నన్ను ముట్టటం లేదు, నువ్వు ఎప్పుడు ముడతావు ప్రభా? అంటే పిచ్చివాడా, నేను 2000 సంవత్సరాల క్రితమే ముట్టాను, నువ్వు ఎందుకు అనుభవించడం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావటం లేదంటే చేయాల్సిన విధంగా ప్రార్థన చేయటం లేదు, ఆయన చెప్పింది నమ్మటం లేదు, మనం అనుకునేది మనం నమ్ముతున్నాం. నమ్ముతావా దేవుడు అంటే అవునంటావు, విశ్వాసం ఉందంటే అవునంటావు. నీ ప్రార్థన వింటే నీకు విశ్వాసం ఉన్న ప్రార్థన లేదు, అది అందుకే నీకు అనుభవం లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. చూసారా, ఆ వాక్య జ్ఞానము లేక మనము నశించుచున్నాం. మనం నమ్మాలి, దేవుడు చెప్పింది నమ్మి ఆ విధంగా నడిచినప్పుడే మనము సంపూర్ణ విడుదల పొందగలం. చూడండి, దేవుడు యేసయ్యమంటున్నాడు యోహాను సువార్త 8:32లో, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యు షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్
you free. Hallelujah. Hallelujah. చెప్పండి hallelujah. Hallelujah. నీవు చూడండి, నీ యొక్క మనం ప్రతిదానికి క్రైస్తవుల్లో చాలా ఒక ఊత పదం అండి, సాతానండి. ఏదైనా తప్పు జరగదు, సాతానండి. ఆడే చేశాడండి, సాతానుడే. ప్రతిదానికి సాతాను. దాని మూలము సాతాను అయి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ నీవు బంధకములోనే ఉండడము సాతాను శక్తి కాదు, నీ అజ్ఞానమే. నీ యొక్క శత్రువు ఎవరో తెలుసా? ప్రాముఖ్యమైన శత్రువు నీకున్నవాడు సాతానుడు కాదు, అజ్ఞానం. జ్ఞానము లేని వారైన జనులు నశించుచున్నారని, సాతానుని బట్టి నశిస్తున్నారని లేదు దేవుని వాక్యంలో. వినండి, హల్లెలూయా చెప్పండి. హోషేయ రాసిన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. హల్లెలూయా. ఏమని ఉందో తెలుసా? జ్ఞానము లేని వారైన జనులు బంధకంలోకి వెళ్ళారు అని ఉంది. ఏంటండి, ఎందుకు వెళ్ళామండి బంధకంలో? ఎందుకున్నారండి? సాతాను యొక్క బలాన్ని బట్టి కాదు, సాతాను యొక్క శక్తిని బట్టి కాదు. మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును. మనం ఈ సత్యాన్ని నేర్చుకోవడము, ఎరగడము నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఈ సత్యము మనకు తెలియకపోతే, ఈ సత్యములో ఉన్న బలము మనం ఎరగకపోతే మనము దేవుని యొక్క విడుదల అనుభవించలేం. అనేక మంది ఈ సత్యము ఎరగకనే బంధకంలో ఉన్నాం. ఉదాహరణకి లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. 18 సంవత్సరాల నుంచి ఆమె మరొక స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, అదే వంగిపోయింది. దేన్ని బట్టి? స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని ఉంది. బలహీనపరచు దయ్యముతో, బలహీనపరచు దయ్యముని బట్టి ఆమె వంగిపోయి ఉంది 18 సంవత్సరాలు. అయితే ఆ రోజు ఎక్కడికి వచ్చిందండి? ఆమె సంఘానికి వచ్చింది. చెప్పండి, ఎక్కడికి వచ్చిందండి? అంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 18 సంవత్సరాల నుంచి కూడా సంఘానికి వస్తుంది ఆమె. చాలా మంది మనం అలాగే ఉన్నాం, సంఘానికి వస్తున్నాం కానీ విడుదల లేదు. 18 సంవత్సరాల నుంచి పాస్టర్ గారి దగ్గరకు వస్తుంది, విడుదల లేదు. 18 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తుంది, విడుదల లేదు. కానీ ఈ రోజు యేసయ్య వచ్చాడు. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము. హల్లెలూయా, ఆమె చెప్పండి. నేనే సత్యం. ఎప్పుడైనా నీ సమస్య సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ సత్యం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు, యేసయ్య ముట్టి ఆమె స్వస్థపరిచే ఒక మాట అన్నాడు. అయితే అక్కడ ఉన్న సమాజ మందిరంలో ఉన్న వారందరికీ కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు 6 దినాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఈ రోజే ఆమెను స్వస్థపరుస్తావంటే ఒక మాట అన్నాడు యేసయ్య. 16వ వచనం చదువుదాం ఒకసారి. ఇదిగో 18 ఏండ్ల నుండి, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. చూసారా? ఆగండి, ఈమె ఎవరండి? అబ్రహాము. గట్టిగా చెప్పండి, అబ్రహాం సంతానము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే యేసేమంటాడు? ఈమె అబ్రహాము సంతానమైంది, ఈమె విడిపించబడకూడదా అంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసా? దేవునికి అబ్రహాముకి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన సంబంధంలో ఉన్నటువంటి కుమార్తె ఈమె. నిబంధన ప్రకారము అస్వస్థతలో బ్రతకాల్సిన అవసరత లేదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన అంటే ఏంటో విన్నాం ఒకసారి. నేను రాసుకున్నాను, ఇంగ్లీష్ లో చెప్తాను. A covenant is a pledge. నిబంధన అనేది ఒక ప్రమాణము. It's a promise, it's a vow. ఇది ఒక వాగ్దానము, ఇది ఒక షరతు. Between 2 or more parties that carry out terms agreed upon. ఇద్దరు వ్యక్తులు కానీ అంతకంటే ఎక్కువ వ్యక్తులు కానీ షరతుల్ని వారు వాగ్దానం చేసుకుంటారు. And can only be broken by death. అది ఒకరు మరణిస్తేనే తప్ప విరిగిపోదు. Especially when it is a blood covenant. ముఖ్యంగా రక్తపు నిబంధనలు మాత్రమే. A divine covenant దైవికమైన నిబంధన is a deal initiated by God. దేవుడు ఆరంభించినటువంటి దైవనది. Built on well defined terms. మంచి షరతులతో నిర్మించబడింది. And sealed by an oath. అది ఆ ప్రమాణం ద్వారా ముద్రించబడింది. God cannot get out of it forever. దేవుడు సదాకాలము నిబంధనలో నుండి బయటికి రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిబంధన, రక్త నిబంధన చేశాడు అబ్రహాముతో. మనము యేసయ్య ద్వారా దేవునిలో రక్త నిబంధన కలిగిన వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనకు తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే వారిని ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1:12. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి గత పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకి సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారము నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచని మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.